దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నేటి వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. నా హృదయము దేవుని యందు నమ్మకముంచెను కాబట్టి నాకు సహాయము కలిగెను అని పలుకుతూ ఉంటున్నాడు. మాత్రమే కాకుండా ఇదిగో మరి 124వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగును అని దావీదు తన అనుభవంలో పలుకుతున్నాడు. నేను నా దేవుని యందు నమ్మకముంచాను, అందుకే నాకు ఆయన ద్వారా సహాయం కలిగింది అని పలుకుతున్నాడు. మన భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగును అని తన అనుభవంతో పలుకుతున్నాడు. ప్రియా ప్రభువే తేటగా పలుకుతున్న మాట. యెషయా గ్రంథం 41:14లో మనం చూసినట్లయితే నేను నీకు సహాయము చేయుచున్నాను, నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుంటానని 10వ వచనంలో మనం చూస్తున్నాం. దావీదు తన అనుభవంలో పలుకుతున్నాడు. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచింది, నాకు సహాయము కలిగి ఉన్నది. అలాగైతే ప్రభు కూడా అంటున్నాడు, నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయము చేస్తానని ప్రభు పలుకుతున్నాడు. ఎవరు సహాయము నాకు చేయటం లేదని బాధపడకు. ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, చక్కటి ఆరోగ్యాలతో నిన్ను నింపుతాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. దావీదు తన అనుభవంలో పలికిన మాటలు చూసుకుంటున్నాం. నైనా మరి నా హృదయము ప్రభునందు నమ్మిక ఉంచినది కాబట్టి నాకు సహాయము కలిగను. భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగును అని ఆయన పలుకుతున్నాడు. దేవాది దేవుడా, మీరే తేటగా మాట్లాడిన మాట కొరకు స్తోత్రాలు. ఇదిగో నా దక్షిణ హస్తము చేత నేను నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తానని వాక్యం వినాన్ని బిడలతో తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకే స్తోత్రం. ఎవరి సహాయం లేక ఎవరైతే మరి బాధపడుతుంటున్నారో వారికి మీ సహాయాన్ని, మీ హస్తాన్ని వారికి అందించి బలపరిచి దీవించి మహిమ పొందమని, మీ సహకారాన్ని అందించమని అడుగుతూ వస్తున్నాం. ఆ రీతిగానే అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి నిబిడలను కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలతో నింపండి. నెమ్మది శాంతి లేక ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మంచి శాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.